చివరికి సత్యమే గెలిచింది. ధర్మమే అంతిమ విజయం సాధించింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాల్కా సుమన్ సహా బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసుల్లో జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకొచ్చారు. 2 కేసుల్లోనూ బెయిల్ రావడంతో బాల్కా సుమన్ బీఆర్ఎస్ నేతలు ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కేతనపల్లి ఘటనకు సంబంధించి సర్కార్ సుమన్పై అక్రమ కేసులు బనాయించారు. ఆదిలాబాద్ జైల్లో పెట్టి సుమన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే బాల్కా సుమన్ అదరలేదు, బెదరలేదు. న్యాయ పోరాటం చేశారు. చివరికి విజయం సాధించారు. బాల్కా సుమన్ ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదల కావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు మంచిర్యాల, కేతనపల్లి, చెన్నూరు నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు జైలు వద్దకొచ్చారు. జైలు నుంచి వచ్చిన సుమన్కు ఘన స్వాగతం పలికారు. సుమన్ను పూలమాలతో సత్కరించారు. మాకు కేసులు, జైలు కొత్త కాదు. కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్న తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను 1 నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి కదా గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. మా మంచిర్యాల కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా విశాఖ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ అయిపోయారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకుంటే రామకృష్ణపూర్ ఎస్ఐ దాకా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు తప్ప పోలీసులు లెక్క లేరు. ఆ ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులను ఎవరు లేరు. అందరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం, ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇచ్చిన. మరి కేతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరేం చెప్పి అడిగిర్రు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు, పోలీసులందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టిరు. సరే జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలున్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, ట్యాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి,
దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించిన లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు అటు తిరగొద్దు రిస్ట్రిక్షన్స్ మాకు. సరే భరించినాం. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మొత్తానికి సత్యం ధర్మాందే అంతిమ విజయమని మరోమారు రుజువైంది. ఆదిలాబాద్ జైలు నుంచి అయితే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నేతలు కూడా విడుదలయ్యారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్రమ కేసులకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు మంచిర్యాల జిల్లాకు 12 గంటల వరకు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు నిన్న రాత్రి నుంచో కూడా ఏదైతే చెన్నూరు కోర్టుకు సంబంధించి మొన్ననే ఏదైతే సోమవారం రోజుల్లో జిల్లా కోర్టు, మంచిర్యాల జిల్లా కోర్టులో పోలీసులు ఏదైతే కస్టడీ పిటిషన్ సంబంధించి కింది కోర్టు డిస్మిస్ చేసినప్పటికీ కస్టడీ పిటిషన్ ను జిల్లా కోర్టులో దాఖలు చేశారు. అలాగే బెయిల్ కు సంబంధించింది ఏదైతే కస్టడీ పిటిషన్ 5వ తారీఖున విచారణ ఉన్నందున బెయిల్ పిటిషన్ కూడా కింది కోర్టు ఏదైతే అకారణంగా డిస్మిస్ చేసిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులకు బెయిల్ రాకుండా కూడా ప్రభుత్వం కుట్రలు చేసింది. 5వ తారీఖున ఏదైతే కస్టడీ పిటిషన్ సంబంధించి వాదనలు ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులకు ఎవరైతే అక్రమ కేసులకు సంబంధించి బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులకు కూడా బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా పోలీసులు, ఒకవేళ బెయిల్ కనుక మంజూరు చేస్తే వాళ్ళు ఏదైతే సాక్షులను ప్రభావితం చేస్తారు. ఇప్పటికే పలువురు ఏదైతే ఈ అక్రమ కేసులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు పరారులో ఉన్నందున వాళ్ళందరినీ కూడా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఏదైతే కస్టడీకి సంబంధించి ఏదైతే బెయిల్ ఇవ్వద్దంటూ కూడా జిల్లా కోర్టును వాదనలు చేశారు. దీనికి సంబంధించి కూడా జిల్లా ఏదైతే కస్టడీ పిటిషన్ సంబంధించి ఏదైతే కేతన్పల్లి ఘటనలో 17వ తారీఖున ఏదైతే మంత్రి కాన్వాయ్తో ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని, అలాగే మరణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, కుట్రకోణం దాగుందని, అలాగే దీనిలో సంఘ విద్రోహ శక్తులు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పాల్గొన్నాయని, అలాగే బాల్క సుమన్ నివాసం వద్దనే ఈ ఏదైతే దాడికి సంబంధించి కుట్ర జరిగిందంటూ పోలీసులు అకారణమైన కారణాలను కస్టడీ పిటిషన్ లో చేర్చి ఏదైతే ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించినప్పటికీ కూడా కోర్టు అటు పోలీసులతో పాటు ప్రాసిక్యూషన్ వాదనలు పట్టించుకోలేదు. తగిన ఆధారాలు లేనందున పోలీసులకు ఏదైతే బెయిల్ ని మంజూరు చేసింది. అలాగే కస్టడీ పిటిషన్ కూడా కింది కోర్టు కొట్టేసింది. దీంతో సోమవారం రోజున జిల్లా కోర్టులో బెయిల్ వచ్చినప్పటికీ అటు చెన్నూరు కోర్టులో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అక్రమ కేసులు పోలీసులు బనాయించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు. దానికి సంబంధించి కూడా సోమవారం రోజున బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే కుట్రపూరితంగా దాన్ని 5వ తారీఖున వాయిదా వేశారు. దీంతో ఏదైతే బాల్క సుమన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి అక్కడి నుంచి ఏదైతే బెయిల్ ఆర్డర్ ను చెన్నూరు కోర్టుకు పంపించడం, చెన్నూరు కోర్టు ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున కూడా నిన్న రాత్రి నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా ఈరోజు ఉదయం ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైనటువంటి బాల్క సుమన్ 12 గంటలకు ఏదైతే జన్నారం మంచిర్యాల జిల్లా బార్డర్కు చేరుకున్న తర్వాత అక్కడ జన్నారంలో తెలంగాణ తల్లి విగ్రహానికి, అలాగే లక్షలపేటలో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నేరుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేతన్పల్లి నివాసానికి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనపతితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కూడా ఏదైతే బాల్క సుమన్ కలనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా అన్ని ఏర్పాట్లు చేశాయి. మొత్తంగా ఏదైతే కేతన్పల్లి ఘటనకు సంబంధించి స్పష్టమైన మెజార్టీ అటు బీఆర్ఎస్ తో పాటు సిపిఐ కూటమికి
22 వార్డులలో 14 స్థానాలకు సంబంధించి మెజార్టీ వార్డు స్థానాలు ఉన్నాయి. ఇవాళ కుట్రపూరితంగా మంత్రి వివేక్ తో పాటు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా అక్రమ కేసులు బనాయించి ఏదైతే గత నెల 18వ తేదీన జైలుకు పంపింది. దాదాపు 16 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నటువంటి బాల్క సుమన్ విడుదలైన నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు మంత్రిరాల జిల్లాలో స్వాగతం పలకనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.